Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా 2 days ఒక చిన్న ట్రిప్, అందుకోసమే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనేసి. చాలా రోజులుగా కాణిపాకం వెళ్ళాలి అనుకుంటున్నాం, బట్ కుదరలేదు. ఇంకా ఇల్లు షిఫ్టింగ్ అంతా అయిపోయి సర్దుకోవడం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇంకా వెళ్ళేసి వద్దాం అనేసి అయితే అనుకున్నాము. కాణిపాకం అలాగే కాళహస్తి కూడా వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకొద్దామని అయితే అనుకుంటున్నాము. అందుకే ఇంకా అర్లీ మార్నింగే లేచి ఫస్ట్ థింగ్ హెయిర్ ఆయిల్ పెట్టేసుకుంటే ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. ఈ ఆయిల్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసింది. ఇంతకుముందు ఒక వ్లాగ్లో డీటెయిల్గా షేర్ చేసా. మిక్స్డ్ ఆఫ్ ఆయిల్స్ అలాగే కొన్ని న్యాచురల్ హర్బ్స్ అన్నీ వేసి ప్రిపేర్ చేసింది. ఇది హెయిర్ ఫాల్కి, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్కి, ఇంకా చాలా రకాల మనకు హెల్దీ హెయిర్ గ్రోత్కి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇల్లంతా కూడా నేను ఊడ్చుకొచ్చేసాను. ఈలోగా మా ఆయన మాప్ చేస్తానన్నారు. సో ఓకే, ఆయన మాప్ చేసేలోగా ఇంకా నేను ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి చేసుకుందామని అయితే అనుకుంటున్నా. ఇంకా సర్దడం ఏమీ చేయలేదు. మామూలుగా ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే ముందుగానే అన్నీ సర్ది రెడీగా పెట్టుకుంటాము. ఈసారి కొద్దిగా ప్రీవియస్ కొన్ని డేస్గా బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. ఈ బట్టలు అయన్ చేసేది కూడా మామూలుగా అయితే వారానికి ఏమేమి బట్టలు కావాల్సి వస్తాయి అవన్నీ ఒక రోజు చేసి పెట్టేసుకుంటాను, సో దట్ హడావిడి ఉండదు అనేసి. అలాగే పిల్లలతో వెళ్ళేటప్పుడు కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ మనం 1 day or 2 daysకి వెళ్ళినా కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. అవి ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అనేసి ఆల్రెడీ డీటెయిల్గా వీడియో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి. అంటే పిల్లలతో ట్రావెల్ చేసే వాళ్ళకి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక బ్యాగ్ ప్యాక్ చేసి పెట్టేసి ధన్వి స్నానం చేపించి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి దోశ అయితే వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. నిన్న బ్యాటర్ ప్రిపేర్ చేశాను కదా, అంటే హడావిడి లేకుండా ఇడ్లీ లేదా దోశ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరొచ్చు అన్న ప్లాన్తో. అలాగే దోశ ఎర్రకారం అయితే చేశాను బ్రేక్ఫాస్ట్కి. నేను ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేలోగా మా ఆయన ధన్వి ఇద్దరు పూజ చేసేసారు. వీళ్ళిద్దరూ ఎలా అంటే టామ్ అండ్ జెర్రీ లాగా ఇంట్లో కావాలని చిన్న చిన్న వాటికి టీజ్ చేసుకుంటూ గొడవ పడుతూ ఉంటారు ఫన్నీగా. ఎప్పుడు అంతే, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం అర్లీగా వెళ్తే బాగుంటుంది. ఒకరే అన్ని పనులు చేసి బయలుదేరాలి అంటే కొంచెం కష్టం, లేట్ కూడా అవుతుంది. అలాంటప్పుడే ఇద్దరము ఇలా ఒక పని చేసుకొని ఫాస్ట్గా అన్నీ ఫినిష్ చేసేస్తే కొంచెం అర్లీగా బయలుదేరొచ్చు. ఎక్కడికైనా వెళ్ళే ముందు ఇంట్లో పూజ చేసి బయలుదేరితే అదొకలాంటి పాజిటివ్ ఫీలింగ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి బయలుదేరాము. ఎవరు అవి? సమ్మర్ కదా, ట్రావెలింగ్లో కొంచెం కంఫర్టబుల్గా ఫ్రీగా ఉండేలాంటి బట్టలు వేస్తేనే మేలు, లేకపోతే ఈజీగా క్రాంక్ అయిపోతారు పిల్లలు ఆ బట్టలకి, ఆ చెమటలకి వాళ్ళు. అండ్ ఇక్కడ పర్లేదు, బెంగళూరులో వర్షాలు పడుతున్నాయి అండ్ ఎండలు కూడా పెద్దగా లేవు. బట్ ఆంధ్రాలో ఇంకా కాణిపాకం, ఈ కాళహస్తిలో భయంకరమైన ఎండలు ఉంటాయనేసి సమ్మర్ ఫ్రెండ్లీ మంచి బ్రీతబుల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉండేలాంటి బట్టలే తీసుకున్నాను ధన్వికి. లెట్స్ గో. రెడీవా? ధన్వి పొద్దు నుంచి చూస్తోంది నేను ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నానా అనేసి. అన్నీ గుర్తుపెట్టుకుంది. ఇంకా బండి ఎక్కగానే మొదలెట్టింది, నాకు లడ్డు ఇస్తావా, నిప్పట్లు ఇస్తావా, డ్రై ఫ్రూట్స్ ఇస్తావా, ఫ్రూట్స్ ఇస్తావా, ఇలా లిస్ట్ అన్నీ బాగా చూసుకొని అందుకే వెనకాలే తోకలాగా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడే కాదు, ఈవెన్ ఏమైనా లోకల్ షాప్స్కి వెళ్ళాలన్నా కూడా తనకు 1-2 ఏమైనా స్నాక్స్ క్యారీ చేయాల్సిందే, లేకపోతే అస్సలు ఒప్పుకోదు. ఎందుకమ్మా నా కోసం ఏమి తీసుకురాలేదు నువ్వు అనేసి అడుగుతుంది. అంతే కదా, అట్లీస్ట్ పిల్లలు మామూలుగా అయితే ఈ ఏజ్లో పిల్లలు బయట కనిపించే ప్రతిదీ కావాలి అని అడుగుతారు. బట్ వాళ్ళకి అది అలవాటు చేయకోకుండా ఇలా ఇంట్లోనే ఏదో ఒకటి క్యారీ చేయడం అలవాటు అయిందంటే వాళ్ళు ఖచ్చితంగా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎంతో మేలు, బయట షాప్లో కనిపించే జంక్ కన్నా ఇంట్లోంచి తీసుకెళ్ళి ఇవ్వడం చాలా రెట్లు మంచిదే కదా. ఎట్లా భయపెడుతుంది? ఎవరు నీ నన్ను? లారీని భయపెడుతున్నావా? ఎక్కడ లారీ?
అక్కడెక్కడో ఉండే లారీ. అయ్యో అయ్యో అమ్మో, కొట్టి వాళ్ళని కొడతావా? నీకు వాళ్ళు ఏమరా చేశారు? రోడ్లో పోతున్నారు అంతే కదా, మరి నిన్నేం చేశారు? అంబానా? ఏమేమి ఉన్నాయి నాన్న రాగి లడ్డులో? ద్రాక్ష, ఇంకా ఇంకేముంది? బాదం, నెయ్యి, పిస్తా వేయలేదు నేను, వేయలేదు అంతే. అద్భుతంగా ఉంటుంది నెయ్యి వేస్తే, పిస్తా వేస్తే. కూర్చోరా. బెంగళూరు నుంచి కాణిపాకం అయితే 190 కిలోమీటర్స్ ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము. మధ్యదారిలో ఇంకా ఫుల్ ఆకలి వేస్తుంది అనేసి ఈ మురుగన్ ఇడ్లీ బాగుంటుంది ఇక్కడ, ఫేమస్ ఆన్ ద వే అనేసి చూసి ఇక్కడ ఆగాం లంచ్ కోసమని. మా ధన్వికి అక్కడ ఎంట్రీలోనే అన్ని ఈ బాయిల్డ్ చనా, బాయిల్డ్ పీనట్ ఇవి కనిపించేసాయి. సరే తింటానని తీసుకుంది బాయిల్డ్ పీనట్, అవి కొద్దిగా తిని ఇంకా లంచ్ అయితే ఇక్కడే ఫినిష్ చేసుకొని బయలుదేరాము. ఇంకా లంచ్ చేసేసి కార్ ఎక్కగానే పడుకునేసింది. అసలు మార్నింగ్ బండి ఎక్కిన దగ్గర నుంచి కూర్చోలేదు, ఎగురుతూనే ఉంది. ఫుల్ టయర్డ్ అయిపోయింది. తన దగ్గర నచ్చేది ఏమంటే కొద్దిగా అలిసిపోయినా బాగా రెస్ట్ తీసేసుకుంటుంది. ఇంకా డెస్టినేషన్ రాగానే లేచి ఫుల్ యాక్టివ్ అయిపోతుంది. సో అస్సలు క్రాంకీగా ఉండదు. ఏ ప్లేస్కి వెళ్ళినా అంతే. తను చిన్నప్పటి నుంచి 2 months బేబీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే. ఎక్కడ తను ట్రావెలింగ్లో అస్సలు ఇబ్బంది పెట్టదు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి ఇంట్లో ఉంటేనే ఎక్కువ తను క్రాంకీగా అయిపోతుంది. నొప్పైంది చూడడానికి. మెల్లగా మెల్లగా మెల్లగా. తిప్పదమ్మా. నోమా, ఎక్కడికి రే? నోమా అట్లంతా చేయకూడదు, అట్లంతా చేయకూడదు. పిసికి మేము కాణిపాకంకి 4 o'clock అలా రీచ్ అయ్యాము. అక్కడ ఎంట్రీలోనే ఈ చిన్న పప్పి కనిపించేసింది. మామూలుగా చిన్నప్పుడైతే దూరం నుంచి చూసి అలా వచ్చేసేది. ఇప్పుడు మాకే సర్ప్రైజింగ్ అనిపించింది. పోయి ధైర్యంగా దాన్ని ఎత్తుకొని దగ్గర 1.5 hour ఆడుకుంది. ఎంత రమ్మన్నా కూడా రాలేదు. సరే తను ఎంజాయ్ చేస్తుంది కదా అనేసి మేము ఊరుకునే ఉన్నాం. తనకి ఎంత ఇష్టం అంటే కుక్క పిల్లలు అడుగుతూనే ఉంటుంది నాకు ఒక పప్పి కావాలి అనేసి. మేము ఇంతకుముందు ధన్వి పుట్టకముందు మా దగ్గర ఉండింది, చూసేసాము. అంత ఈజీ కాదు అంటే వాటిని మెయింటైన్ చేయడము. అందుకే లేదు నాన్న, నువ్వు కొంచెం పెద్దగా అయ్యాక కావాలంటే నీకు కొనిస్తాం, అప్పుడు నువ్వే చూసుకోదాన్ని అనేసి చెప్తూ ఉంటాం తనకి. గుడి లోపలికి మొబైల్ అలో లేదు, అందుకే లోపలైతే ఏం వీడియో షూట్ చేయలేదు. అన్ని లాకర్లో పెట్టేసి వెళ్ళాలి. దర్శనం చాలా బాగా జరిగింది. మేము అనుకున్నామంటే అంత రష్ ఉండదు అనేసి, బట్ హాలిడే అనే సంగతే మర్చిపోయాం. అందరికీ హాలిడేస్ కదా, ఫుల్ రష్ ఉన్నారు. అండ్ ఆ క్యూలో అంతసేపు వెయిట్ చేయడం చాలా కష్టము. చాలా వేడి ఎక్కువగా ఉంది. బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే భయంకరంగా ఉంది ఉడుకు. ధన్వి కూడా ఇంకా సఫోకేషన్కి ఏడ్చేస్తుంది అనేసి స్పెషల్ టికెట్ అయితే తీసుకొని ఒక 20 minutes అయినంత దర్శనంకి అయితే వెళ్ళేసి వచ్చాం. చాలా బాగా దర్శనం జరిగింది. ఇంకా దర్శనం అయిన తర్వాత కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ 365 ఒత్తులు వెలిగిస్తే మంచిది అనేసి అంటారు. ఎప్పుడు వచ్చినా కూడా ఈ కోనేరు ముందర ఇలా దీపం అయితే పెడుతూ ఉంటాం. అదొకలాంటి పాజిటివ్ ఫీలింగ్.
కోనేరు నుంచి కొద్ది ముందరికి రాగానే శివాలయం ఉంది. చాలా పాత గుడి, లోపల ఆర్కిటెక్చర్ అంతా కూడా బాగుంది. ఒకలాంటి ప్లెజెంట్గా అనిపించింది. ఈవినింగ్ అయితే దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నీ 2 నిమిషం అయిపోయిందిలే. ఇంకా రాత్రంతా కప్పుకోలేదు. ఇప్పుడు అమ్మ చలిగా ఉంది, కప్పు. ఇక నైట్ ఇక్కడే స్టే అయిపోయి మార్నింగ్ కాళహస్తికి అయితే బయలుదేరుతున్నాము. రాహుకాలంలో రాహుకేతు పూజ చేయించుకుంటే మంచిది అనేసి ఆ టైంలోగా అయితే వెళ్తున్నాము. ఇంకా కాణిపాకం టు కాళహస్తి అరౌండ్ 100 కిలోమీటర్స్ ఉంది. 1.5 hour అయితే పడుతుంది వెళ్ళి రీచ్ అవ్వడానికి. ఎందుకు స్పీడ్గా బుజ్జడా నాన్న ఎక్కడికి వెళ్తున్నా? బుజ్జి తల్లి ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి వెళ్తున్నా? కాణిపాకం నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి? కాళహస్తి. ఏం జైజా ఉంటారు కాళహస్తిలో? గణేష. కాణిపాకంలో, కాళహస్తిలో వాళ్ళ అప్ప శివయ్య ఉంటారు. హరహర శంభో. కాణిపాకంలోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి కాళహస్తికి అయితే బయలుదేరాము. 1 కార్ ఎక్కిన ఒక 15 minutesకే పడుకొనేసింది ధన్వి అయితే. యాజ్ యూజువల్ ఇంకా తను పడుకొనేసి ఇంకా డెస్టినేషన్ రీచ్ అవ్వగానే కరెక్ట్గా లేస్తుంది. అండ్ రోడ్ అయితే చాలా బాగుంది, అంత హైవేనే. అరౌండ్ 1.5 hour అంతా రీచ్ అయిపోవచ్చు. మేము 9:30 కలా రీచ్ అయిపోయాము. 9:30కి ఎండలు చూడొచ్చు ఎంత భయంకరంగా ఉన్నాయో. ఆ రోజు 10:30 to 12 o'clock రాహుకాలం ఉండే. ఆ టైంలోనే రాహుకేతు పూజ చేపిద్దామనేసి చాలా అర్లీగానే వచ్చేసాము. టికెట్ తీసుకున్నంత టైం ఉంటుంది లేని. చూస్తే ఎంత రష్ ఉన్నారు అంటే అన్ని మంటపాలు కూడా ఫుల్ అయిపోయాయి. అంతమంది జనాలు ఉన్నారు. ఏమంటే పెద్ద మంటపాలు అవ్వడం వల్ల రాహుకేతు పూజ అంతమంది ఉన్నా కూడా అదే టైంలో చేశారు. ఇంకోటి ఏమంటే ఇంతకుముందు వచ్చిన ప్రతిసారి కూడా మొబైల్ అలో ఉండే, అంత స్ట్రిక్ట్గా మొబైల్ లోపలికి తీసుకెళ్ళకూడదు అలా ఏం లేదు. బట్ ఈసారి స్ట్రిక్ట్లీ ఎంట్రీలోనే మొబైల్స్ ఏవి లోపలికి తీసుకెళ్ళలేక లేదు. చాలా అంటే చెకింగ్ బాగా పెరిగిపోయింది. నేను క్లిప్స్ అన్నీ కూడా లాస్ట్ టైం ధన్వికి 13 months ఉన్నప్పుడు వెంట్రుకలు తీపిచ్చినాం రెండోసారి తిరుమలలో. అప్పుడు కాణిపాకం, తిరుపతి అలాగే లాస్ట్ కాళహస్తికి కూడా వెళ్ళున్నాము. అప్పుడు కూడా రాహుకేతు పూజ చేయించిన కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి. లోపల ఎలా ఉంటుంది, రాహుకేతు పూజ ఎలా చేస్తారు, జస్ట్ రెఫరెన్స్ కోసం అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, చూడొచ్చు. చాలా ఫేమస్ ఈ టెంపుల్ అయితే రాహుకేతు పూజకి. ఎవరికైనా ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయి, పెళ్ళి అవ్వడం లేదు, మన జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి రాహుకేతు పూజ చేపిస్తే మంచిది. అలాగే ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, అక్కడ ఉయ్యాల కట్టితే పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు పుడతారని కూడా చెప్తారు.
సో అంత బాగా ఫేమస్ ఈ టెంపుల్ అయితే. నేను యాక్చువల్లీ ఈసారి లోపలంతా కూడా డీటెయిల్గా చూపించాలి అనుకున్నాను. అంతకుముందు వెళ్ళినప్పుడు వ్లాగ్ల కంటే ఇంకా ఛానల్ అంతా ఏం స్టార్ట్ చేయలేదు, జస్ట్ మా మెమరీ కోసం షూట్ చేసిన కొన్ని క్లిప్స్ మీకోసం అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ రాహుకేతు పూజ చేయించుకొని తర్వాత దర్శనానికి వెళ్ళి అక్కడ పూజ చేసిన నాగ ప్రతిమలని అక్కడ హుండీలో వేయాలి. దర్శనము పూజ అంతా బాగా జరిగింది. కాకపోతే లోపల వేడికి మాడిపోయాము. ఇంతకుముందు పెట్టిన క్లిప్స్ అన్ని 2023 అంటే దాన్ని అరౌండ్ 30 months క్లిప్స్. ఎలా ఉన్నాయి ఎండలు? అంత ఉన్నాయి. నీ బొట్టు ఇది అమ్మ బొట్టు చూడు ఇంకా ఎంత క్లీన్గా ఉంది. నీదేది బొట్టు? చేసుకున్నావా? అంత చెమటలు పట్టేసాయా? ఎలా ఉంది కాళహస్తి? అక్కడంతా కూడా పట్టేసిందా చెమట? బేబీ షార్క్ పాడు. ఇంకా లంచ్ చేద్దామని ఇక్కడ కాళహస్తి టు బెంగళూరు హైవేలో ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. తన్వికి ఇక్కడే ఫేస్ వాష్ చేయించి డ్రెస్ మార్చేసాను. తను చాలా సఫోకేటింగ్గా ఫీల్ అవుతుంది. అది ఫుల్ చెమట్లు పట్టేసింది. ఇంకా తను నా వల్ల అవ్వడం లేదమ్మా అని ఏడు చేస్తుంటే ఇంకా డ్రెస్ మార్చేసి మేమైతే లంచ్ చేసాము. తను వద్దు అనింది, ఎందుకంటే ఈ వేడికి తనకు అస్సలు తినాలనిపించలేదు, వాటరే తాగుతుంది. సరే అని చెప్పేసి మిల్క్ షేక్ ఒకటి అలాగే పొమగ్రనేట్ జ్యూస్ ఒకటి చెప్పున్నాం. జ్యూస్ తాగేసి ఇంకా పిస్తా మిల్క్ షేక్ కూడా తాగుతుంది. రెండు ఫినిష్ చేసేసింది. అంత ఆకలి ఉంది బట్ తినాలని లేదు ఏది సాలిడ్గా. ఇంకా సమ్మర్లో పర్లేదు, పిల్లలు ఈ సమ్మర్ ఇలా ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొద్దిగా సాలిడ్ తీసుకోకపోయినా న్యూట్రియంట్స్ అందేలాగా ఏదో ఒక లిక్విడ్ ఫామ్లో అయినా వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. చక్కెరగిలు పెట్టేసిందా? ఐ విల్ కిల్ యూ అని చెప్పేసిందా? రాట్నా మౌస్ని లయన్ హెల్ప్ మీ అని అడిగిందా? అది మౌస్, అది మౌసే, సేమ్ మౌస్ ఒకటేనన్నా. ట్రాప్ వేసేసారా? కాపాడు అనిందా? లయన్ థ్యాంక్ యూ రా బుజ్జి తల్లి అనిందా? ఎన్నో ర్యాట్ ని థ్యాంక్ యూ రా బుజ్జి తల్లి అనిందా? నీకు చెప్పింది అది. నిన్న కాణిపాకం రీచ్ అయినప్పటి నుంచి అడుగుతోంది బొమ్మలు కావాలని. బికాస్ గుడి ముందరే ఎన్ని బొమ్మలు పెట్టుంటారు కదా షాప్స్, అడుగుతూనే ఉంది. మాకా బొమ్మలు కొనియడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా వెళ్ళిన ప్రతి చోట 2-3 బొమ్మలు కొనుక్కొస్తుంది. అస్సలు ఆడుకోదు. ఏమైనా యాక్టివిటీ టైప్ ఉండే టాయ్స్తోనే ఆడుకుంటుంది, కానీ ఈ నార్మల్ ఈ గన్నులు లేకపోతే వేరే బొమ్మలు ఉంటాయి కదా మామూలుగా, అవి అస్సలు ఆడుకోదు. తీసుకెళ్ళి అలా పడేస్తుంది. ఏదైనా యూజ్ అయ్యేలాంటి కొనిస్తే బాగుండు అనేసి దర్శనం అయ్యాక కొనిస్తామని చెప్తూనే ఉన్నాము. ఇంకా కాళహస్తిలోనూ
దర్శనం అంతా అయిపోయాక అడిగింది, అమ్మ దర్శనం అయిపోయింది కదా ఇంకా కొనివ్వండి అని. ఎలాగో లక్కీలీ బయటికి రాగానే బుక్స్ కొన్ని పజిల్స్ అమ్మే వాళ్ళు కనిపించారు. ఫుల్ హ్యాపీ. ఇంకా అట్లీస్ట్ బుక్స్ తీసుకున్నా కూడా తనకి యూజ్ అవుతాయి, స్టోరీస్ చెప్తూనే ఉంటాను కాబట్టి. ఎలాగో 3 బుక్కులు తీసుకున్నా ఫుల్ హ్యాపీ. తనకు 2 బొమ్మలు కొనిస్తాము అని చెప్పున్నాము. అలాంటిది 3 బుక్స్ కొనివ్వగానే ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఇంకా వచ్చేంత వరకు దాంట్లో ఉన్న అన్ని స్టోరీస్ చెప్తూనే ఉంది. అంటే ఆల్మోస్ట్ తనకి తెలిసిన స్టోరీసే అవన్నీ. నేను డైలీ పడుకునే ముందు చెప్పే స్టోరీసే ఆ బుక్స్లో ఉన్నాయి. వచ్చేంత వరకు నాకు చెప్తూనే ఉంది నాన్ స్టాప్గా. సో ఇది ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇది మా కాణిపాకం కాళహస్తి 2 days ట్రిప్ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.